అందరికీ నమస్కారం అండి. ఈరోజు 15వ తేదీ ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం. ఈరోజు మనం జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుండి జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పటిలాగే మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఈరోజు శివరాత్రి కారణంగా తక్కువ మంది వచ్చారని భావిస్తున్నాను. మనం ఈరోజు అతి ముఖ్యమైన విషయాలలో ఒకటి సెల్ఫ్ నోయింగ్లో ఇది కూడా ఒక అతి ప్రధానమైన అంశము. నేను యొక్క శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి అనేకమైన గుణాలు, అనేకమైన భావాలు, అనేకమైన భావోద్వేగాలు, ఎన్నో రకాల ఆలోచన విధానాలు, ఇవన్నీ మనము సవిస్తరంగా చూడనిదే నేను అనేది సంపూర్ణంగా అవగాహన కాదు. సో నేను యొక్క సంపూర్ణ అవగాహనే నిజానికి సర్వదుఃఖ వినాశకరం, భయరహితం ప్రసాదించగలదు. అలాగే నేను అర్థం చేసుకుంటేనే దానికి కావాలన్నది తెలియబడగలదు. అంచేత ధ్యానానికి కూడా నేను యొక్క అవగాహన పునాది. సెల్ఫ్ నోయింగ్ అనేది ఫౌండేషన్ ఫర్ మెడిటేషన్ అని కృష్ణజీ చెప్తారు. అందువల్ల ఈ నేను అతి సామాన్య విషయాల్లో కూడా అది ఎలా ప్రవర్తిస్తుంది, మనం సామాన్యమైన విషయాలే కదా అని భావించే విషయాల్లోనే నిజంగా ప్రగాఢమైన సత్యాలు దాగుని ఉన్నాయి, ప్రచ్ఛన్నంగా ఉన్నాయి. కాబట్టి ఈ అతి సామాన్యమైన విషయాలు అనుకుంటున్నవి సామాన్యమైన విషయాలుగా మనం పరిగణించలేము. ఎందుకంటే దానిలో నుంచే మనం ప్రయాణం చేయాలి. అదే ద వాట్ ఈస్ అంటే ఉన్నది అదే. సో ఉన్నది తెలుసుకోవాలంటే ఆ ఉన్నదిలో ఉన్న విషయాలని సమగ్రంగా గమనించాలి. తర్వాత దాన్ని ప్రశ్నించాలి, దానిలో నిలవాలి. తర్వాత ప్రయత్నంతో దాన్ని సాధించాలనే విషయం వదులుకోవాలి. నిజంగా నేనంటే ఏంటనేటువంటి ఒక ప్రశ్నతో నిలవాలి, దాన్ని గమనించాలి, ఏ అభిప్రాయం లేకుండా. సో అందుకని ఈరోజు సామాన్యంగా భావిస్తున్న విషయాల్లో తీసుకుంటే మనం 9వ చాప్టర్లో జీవించే కళ అనే పుస్తకంలో 9వ చాప్టర్లో ఉన్న కంపేరింగ్ అంటే సరిపోల్చుకోవడం అనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనం ప్రస్తావించాలని నేను అనుకున్నాను. అయితే నేను యొక్క ఒక ప్రధానమైన కదలికలలో ఇది కూడా ఒకటి అని మనం తెలుసుకోబోతున్నాం దీంట్లో. ఎందుకంటే సరిపోల్చుకోవడం అనేటువంటిది సామాన్యంగా జరుగుతున్న విషయం. అందులో నిజంగా ఏం జరుగుతుంది? ఒకరు తనకంట ఎక్కువ అనిపిస్తే
వాళ్ళ మీద అసూయ, వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళు తనకన్నా అధికులని వారిని ఎలాగైనా తక్కువ చేసి మాట్లాడాలనే కోరిక, తర్వాత వారిలాగా అవ్వలేనేమో అనేటువంటి భయం, వారితో తన్ను తాను కొలుచుకోవడం, దానివల్ల కలుగుతున్న సంఘర్షణ, దుఃఖం, ఇవన్నీ దీని వెనకాతల వస్తున్నాయి. తనకంటే గొప్పగా ఉండేవాళ్ళు విద్యావంతులు కావచ్చు, ఆర్థికంగా తనకన్నా గొప్ప స్థితిలో ఉండొచ్చు, లేదా ఒక చదువులో చాలా గొప్ప స్థితిలో ఉండొచ్చు, లేదా ఆస్తిపాస్తుల్లో చాలా ఉన్నతమైన విషయంతో వాళ్ళు ఉండొచ్చు. అలాగే తెలివితేటల్లో తనకంట ఉన్నతమైన వారు కావచ్చు. తర్వాత రాజకీయ రంగంలో తనకన్నా గొప్ప నాయకుడిగా ప్రసిద్ధి పొందిన వాడిని చూస్తే కూడా ఆ రాజకీయ నాయకుడికి అసూయ. ఇలాగే ప్రతి వర్గంలోని, అంటే సామాజిక రంగంలో, మళ్ళీ శాస్త్రీయ రంగంలో, మళ్ళీ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇదే సరిపోల్చుకోవడం జరుగుతుంది. నాకంటే ఆయనకి ఏం ఎక్కువ తెలుసు, ఆయన ఏదో గ్రంథ పఠనం చేసి చెప్తున్నాడులే, ఆయనకి పండితుడైతే కావచ్చు, కానీ నిజంగా అతనికి జ్ఞానం అనేది ఉందా? సో కాబట్టి జ్ఞానం యొక్క పరిస్థితిని ఆయన ఏదో గ్రంథాల్లో చదివి చెప్తున్నాడు, కానీ నిజంగా జ్ఞానం అనేది ఆయనకు అంతగా లేదు. ధారణ ఉంటే ఉండొచ్చును. కాబట్టి జ్ఞానం అనేది ఒకటి నాకంట ఎక్కువగా అనిపిస్తున్న అతనిలో నిజంగా జ్ఞానం లేదు అంటూ అతన్ని తోలనాడటం, తను తాను ఒక ఉన్నతుడిగా చిత్రీకరించుకోవడం. ఆయన కూడా గ్రంథాలను అనుసరించిన వ్యక్తే అయినప్పటికీ తను తాను గొప్పగా జ్ఞానినని చిత్రీకరించుకోవడం, ఇలా దాంతో ఒక రకమైన సంతృప్తిని పొందడం. మళ్ళీ ఈ సంతృప్తి కొన్నాళ్ళకి అసంతృప్తిగా మారడం. ఎందుకంటే అది నిజం కాదు గనక, అది నేను నుంచి వచ్చింది గనక మళ్ళీ ఆ భావన అసంతృప్తిలోకి దారితీసి మళ్ళీ ఆ సంతృప్తిని కోరుకొని మళ్ళీ ప్రయాణం చేయడం. ఇలా తనకన్నా తక్కువ వారిని చూస్తే మళ్ళీ గర్వపడటం, నేను ఇంకా ఉన్నతుడిగా ఉన్నాను, వీళ్ళు తక్కువగా ఉన్నారు అనేసి. తర్వాత వాళ్ళని ఒక చాలా అల్పులుగా, ఒక పని మనిషి యందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఒక అధికారి యందు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఈ రెండు చూస్తే మనకు తెలుస్తుంది. అక్కడ ఎంతో వినయం, ఇక్కడ ఎంతో ఒక దౌర్జన్యం లాగా, ఒక అహంకారపూరితమైన మాట, ప్రవర్తన ఇలా ఉంటుందన్నమాట. అంచేత ఇక్కడ అల్పులని, అధములని, ఉన్నతమైన వారిని, తర్వాత ఇలా కొలతలు ఏవైతే ఉన్నాయో ఇది ఆలోచన చేస్తున్న కొలత అన్నమాట. ఈ కొలత వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క మనస్సు గందరగోళంలో పడుతుంది. అసూయ, ద్వేషం, భయం, దుఃఖం, ఆందోళన, తర్వాత ప్రయత్నము, గమ్యము, దాన్ని చేరుకోవాలనే తాపత్రయము, తను ఇంకా 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 ఎదగాలనే యాంబిషన్, తర్వాత నిస్పృహ, నిరాశ, ఇలాంటివన్నీ కూడా దీన్ని వెంబడిస్తూనే ఉన్నాయి. ఇది మనం గమనించవచ్చు. అలాగే ప్రతి రంగంలో ఇలాగే జరుగుతుంది. కాబట్టి మానవ జీవితంలో ఈ కొలత అనేది, కంపారిజన్ అనేది దుఃఖానికి, గందరగోళానికి, ఆక్రోశానికి ఎంతో ఎంతో దారి తీస్తుంది. సో ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉందన్నమాట. ఎందుకంటే నేనులో
ఉండేటువంటి ఎన్నో లక్షణాలు ఈ సరిపోల్చుకోవడం అనే దాంట్లో కనిపిస్తుంది. అలాగే ప్రతిదీని ఇప్పుడు సరిపోల్చుకోవడం అని అంటే దాంట్లో ఏమవుతుందంటే ఆ, ఇతరుల గురించి వృధా ప్రసంగం చేయడం, లేదా తనలో తాను ఒక కామెంటరీ చేయటం, ఇతరులతో ఏదో ఒకటి చెప్పడం అన్నమాట ఆయన గురించి. అయితే తనలో తాను వాడేమి ఎదిగాడులే, ఇదంతా కూడా ఆ, అన్యాయార్జితం, ఇతను చెప్పిందల్లా అసత్యాలే, గొప్పలు చెప్పుకుంటుంటాడు అని అనుకోవడం, మళ్ళీ ఒక సరిపెట్టుకోవడం అన్నమాట. దాని గురించి లోపట ఒక అలా తోలనాడి సంతృప్తి చెందటం, తర్వాత దాన్ని విమర్శించడం, ప్రతి ఒక్కదాన్ని విమర్శించడం అన్నమాట. విమర్శించడంలో ఒక ఆనందం. నేను సరిగ్గా చాలా బాగా విమర్శించాను ఒకడిని, నాకంటే ఎక్కువ వాడు ఎవడున్నాడు అనేసి తను తాను చూసుకొని వాడే ఎదుటి వారిని విమర్శిస్తూ ఉంటాడు. వాళ్ళు తప్పులు గమనిస్తాడు. తను తాను బాగా అర్థం చేసుకున్నవాడు ఎలాగా ఒకరిని విమర్శించగలుగుతాడు? విమర్శించలేడు. ఎందుకంటే తనలోని లోపాలు ఉన్నాయి, తనలోని భయాలు ఉన్నాయి, తనలోని అహంకారం ఉంది, తనలోని గొప్పలు చెప్పుకోవడం ఉంది. కాబట్టి ఒకరిని విమర్శించడానికి అవకాశం లేదు. తను తాను చూసుకున్నప్పుడు అదే తాను కదా, అంతకన్నా వేరేగా అతనిలో ఏముంది? కాబట్టి విమర్శించడానికి ఏముంది? అలాగే ఇదంతా కూడా కలిసే ఉంటుంది అన్నమాట ఈ కంపారిజన్లో. సో ఈ కంపారిజన్ అనేది ఒక సామాన్య విషయంలా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా కంపారిజన్లో ఎన్ని ఉన్నాయో, ఆ నేననేది ఎన్ని విధాలుగా ప్రకటించుకోవడానికి సిద్ధపడి అలా ప్రవర్తిస్తుందో, ఇది మనం ప్రత్యక్షంగా మనలోకి మనం చూసుకున్నప్పుడు కనిపిస్తుంది అన్నమాట. అంచేత నేనులోని ఆలోచన కదలిక అంతా కూడా ఆ ప్రస్తుతంలో మనకి ఏం జరుగుతుంది. ఇంకోటి ఉంది, భవిష్యత్ కాలం, గతం, ప్రస్తుతం అనే 3 కాలాలు చూస్తే గతంలోని ఉండేటువంటి విషయాల్ని ఇప్పుడు తలుచుకుంటున్నాం. వాళ్ళతో నేను అదిగా ఉండేవాడిని, ఇలా అయిపోయాను, ఇలా ఉండేవాడిని, అలా అవ్వాలి అంటే మళ్ళీ భవిష్యత్తు. అలాగే వాళ్ళు ఇలాగా, ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉంటారో, నా కుటుంబం ఎలా ఉంటుందో, ఇప్పుడు ఇలా ఉన్నారు, తతిమ పై వాళ్ళు కూడా నన్ను వంచన చేస్తారేమో, ఇప్పుడు సరిగ్గానే ఉన్నారు కానీ తర్వాత నన్ను బాధిస్తారేమో అని భయంతో ప్రస్తుతం, గతం, భవిష్యత్తు, మానసిక కాలాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారన్నమాట. అంటే ఆ ప్రస్తుతాన్ని గతంతో భవిష్యత్తులోనే చూస్తున్నారు కానీ ప్రస్తుతంలో ఉన్నదేది అనేటువంటి విషయం చూడటం లేదు. ఆ వాట్ ఈజ్ని గమనించటం లేదన్నమాట. ఆ వాస్తవంలో నిలబడటం లేదు. అందుకని ఊహాలోకాలు, ఊహ లేదా అంటే భ్రాంతి, ఇలా ఆలోచన ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? ఆలోచన ఒకటి వచ్చింది కానీ దాంతో ఒక ఐడియా వచ్చింది దాని వెనకాతలే. ఇది ఇలాగా, అది అలాగా, అది అలా చేయకూడదు, ఇలా చేయ, అలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉంది, నేను ఇలా అవ్వాలి, అలా అవ్వాలని ఒక ఐడియా వచ్చింది ఉన్న దాని మీద. ఈ ఐడియాతో ఏమైందంటే గందరగోళ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉన్నదాంతో ఉండటం అనేది మనిషికి తెలియటం లేదనమాట. ఇది యాక్చువల్గా ఉన్నదాంతో ఉండగలిగితే ఇంకా గత భవిష్యత్ కాలాలతో సంబంధించిన ఆలోచనలతో గందరగోళం ఏమీ ఉండదు. అంచేత ఉన్నదాంతో ఉండడం అనేటువంటిది ఆ వాస్తవంలో నిలబడి ఉండి గమనించటం అనేది, దానిలోని వాస్తవం ఏమిటో చూడటం అనే దాంట్లో సత్యం ఏమిటో క్షుణ్ణంగా తెలియబడుతుంది. అసలు వాట్ ఈజ్ ఏ సత్యం? అంచేత నిజంగా ఆ ఉన్నదే సత్యము. ఆ ఉన్న దాంట్లో నిలబడాలి. అది వదిలి సత్యం ఎక్కడుందో అని మనం చాలామంది వెతుకుతూ ఉంటారు. కానీ సత్యం ఎక్కడుందో అనేది ఆలోచన. నిజంగా సత్యం మన ముందు ఉంది.
సో దాన్ని గమనిస్తే, ఆ గమనించడంలో అవగాహన కలిగితే అప్పుడు దాని నుంచి విముక్తి కలుగుతుంది. ఆ విముక్తి కలగడానికి దానిలోని ఉండే విషయం పూర్తిగా ప్రకటితం అవ్వడానికి, తర్వాత దానిలో ఉన్న సత్యము బయటపడడానికి కూడా ఉన్నదాంతో ఉండడమే కదా కావాల్సింది. కాబట్టి ఈ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ కంపేరింగ్ లాగా, సరిపోల్చుకోవడం లాగే ఎన్నో ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో, ఆలోచన విధానంలో. అతి సామాన్యంగా దాన్ని లెక్క చేయకుండా మనం ఏదో ఒక యాంత్రిక జీవిస్తూ ఉన్నంతకాలం మన జీవితంలో భయం కానీ, దుఃఖం కానీ, అసూయ ద్వేషాలు కానీ, గందరగోళం కానీ, ఆవేదన కానీ, నిస్పృహ నిరాశలు కానీ ఎలా పోతాయి? సో కాబట్టి ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయంగా తెలుస్తుంది అన్నమాట. నమస్తే. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? సార్ నేను మాట్లాడొచ్చా? సార్ తప్పకుండా సార్. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్. అది మీరు చెప్పేటప్పుడు దిస్ ఇస్ విత్ రిగార్డ్స్ టు ఈక్వాలిటీ అండ్ మీరు ఇంట్రోలో చెప్పేటప్పుడు ఎక్స్పెషల్లీ నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. అది దిర్ ఈజ్ వన్ కొటేషన్, అంటే ఒక బుక్ ఉంది, కృష్ణమూర్తి రాసినారు, వాట్ ఆర్ యూ సీకింగ్ అని చెప్పి. సో దాంట్లో ఒక కోట్ ఉంది అనమాట. అంటే వెన్ దెర్ ఈజ్ లవ్ దెర్ ఈజ్ నో సెన్స్ ఆఫ్ గ్రేట్ అండ్ స్మాల్, అది అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ అంటే యూ ఫీల్ దట్ యూ డోంట్ టచ్ ద ఫీట్ ఆఫ్ ద గవర్నర్ ఆర్ యూ డోంట్ బో దెమ్ మోర్ డీప్ టు హిమ్ దెన్ దాన్ యూ డూ టు ద కుక్. అంటే ఇట్ ఈస్ బికాస్ వీ డూ నాట్ లవ్ దట్ వీ హ్యావ్ లాస్ట్ ద హోల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ. అంటే ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. మీరు ఇంట్రొడక్షన్ లో చాలా మంచి పాయింట్ రైజ్ చేస్తారు సార్. దాంట్లో ఐ వాజ్ డీప్లీ టచ్ విత్ దట్. అంటే ఈక్వాలిటీ అనేది రెండిట్లో ఉంటున్నప్పుడు, అంటే వాడు కుక్ అయినా సరే, మీన్స్ వంట చేసే వాళ్ళైనా సరే, ఆర్ యు మే బి ద గవర్నర్, వెన్ దెర్ ఇస్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్లీ ఎగ్జిస్టింగ్, ఐ థింక్ దట్ విచ్ విల్ నాట్ బ్రింగ్ ఎనీ కంపారిజన్. అది చాలా క్లియర్ గా ఉంది సార్ ఆ స్టేట్మెంట్ మాత్రము. అలాగే ఈ కాంటెక్స్ట్ మీరు చెప్పింది చూసుకుంటే ఇట్ ఈస్ వెరీ, ప్రతిరోజు ఇట్ ఈస్ అవగాహన చేసుకుంటే అన్నమాట, అది వీ కెన్ రియలీ బ్రింగ్ అవర్ సెల్ఫ్, మమ్మల్ని మేమే సరిదారికి తెచ్చుకోనికి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ రియల్లీ. అది ఎందుకంటే ఆ కంపారిజన్ అనే థాట్ కూడా యాక్చువల్లీ ఇట్ ఈస్ లిమిట్లెస్. అంటే ఐ మీన్ థాట్ ఈస్ యాక్చువల్లీ లిమిటెడ్. ఆ థాట్ లిమిట్ లో ఉండదు కాబట్టి అది అన్లిమిటెడ్ గా ఉండదాని గురించి అది లిమిటెడ్ నాలెడ్జ్ తోనే మాట్లాడుతుంది. అంటే ఇట్ థింక్స్ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ అన్ఫాథమబుల్ అండ్ ఫాథమబుల్. ఫాథమబుల్ అంటే మెజర్ చేసేది. మీరు అప్పుడే చెప్పినట్లు ఎలా మెజర్ చేస్తామో, మేము ఎప్పుడు మెజర్ చేస్తామో, వెన్ వి జస్ట్ మెజర్ ఇట్, ఐ థింక్ వీఆర్ ఎండింగ్ ఇట్ దేర్, వీఆర్ బ్రింగింగ్ ద కంపారిజన్. అక్కడే ఒక ద్వంద్వత్వం మేము ఏర్పడిచ్చేస్తాం ఆల్రెడీ. వి బాట్ సమ్ మెజర్మెంట్, వి బాట్ సమ్ వాట్ యు కాల్ అనాలిసిస్, ఒక ప్యాటర్న్ తెచ్చేసాం అనమాట. సో ఐ అనేది అక్కడ లేకపోతే మీరు చెప్పినట్టు ద ఐ వెరీ సెల్ఫ్, ద లుకింగ్ అబౌట్ దట్ ఐ, ద ఇన్వర్డ్ బిల్డింగ్, ద సెల్ఫ్ నోయింగ్. మీరు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, అక్కడ చాలా బాగుంది అది. సో సెల్ఫ్ నోయింగ్ అనేది ఫస్ట్ మాకు వచ్చేస్తే ఐ థింక్ రాదర్ దెన్ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్, ఐ థింక్ సెల్ఫ్ నోయింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా లైఫ్ ఒక హ్యూమానిటీకి మళ్ళీ ఒక హ్యూమన్ బీయింగ్ కి దట్ హాస్ అ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ అనుకుంటాను సార్. ఎందుకంటే సెల్ఫ్ మేము డెవలప్ అయ్యే చూస్తాం ఎప్పుడు, మేము అలా అవ్వాలా ఇలా అవ్వాలా ఫ్యూచర్లో ఎదగాల. వి ఆల్వేస్ వాంట్ టు బీ దట్ వాట్ ఈజ్, వి ఆల్వేస్ ఎన్క్వైర్ ద ఫ్యూచర్, వి ఆల్వేస్ వాంట్ ద అంబిషన్ టు బీ కంప్లీటెడ్. ఒక గోల్ పెట్టుకుంటాము, బట్ ఇప్పుడు ప్రస్తుతాన్ని మేము మర్చిపోతాము. మళ్ళీ మేము సెల్ఫ్ని మాలో మమ్మల్ని చూసుకోగలిగితే ఐ థింక్ మా సెల్ఫ్ని వెన్ వి సీ అవర్ సెల్ఫ్, సెల్ఫ్ అంటే ఏమి, మా ఇంటెలిజెన్స్ కానీ, మా యాంగర్ని కానీ,
మా అంబిషన్ని కానీ, మా ఒక హేట్రెడ్ కానీ, మా ఒక వాటెవర్ ద లవ్ వాటెవర్ ఇస్ దేర్ ఆర్ ద ఎనీ కైండ్ ఆఫ్ మాలో ఉండే ఒక కన్ఫ్యూజన్స్ కానీ, ఆల్ దట్ విత్ ఇట్ రిగార్డ్స్ ఐ థింక్ it will be very grateful for us to have the self introspection. I think when we have the self introspection about ourselves, like what basically it is essential ఈ process లోని మాకు ఉంటేస్తే I think that really is the what you call the అబ్జర్వింగ్ ద రియాలిటీ అన్నమాట. అప్పుడు మేము రియాలిటీ చూడగలుగుతాం మమ్మల్ని మేము చూసుకుంటే క్లియర్గా ఒక క్లారిఫికేషన్తో. అప్పుడు మేము ప్యూర్ అబ్జర్వేషన్కి వెళ్తాము. అప్పుడు దెర్ ఈస్ నో కంపారిజన్ అనుకుంటాను సార్. అప్పుడు మేము కంపేర్ చేయము, ఎందుకంటే మమ్మల్ని మేమే దెర్ ఈస్ సో మచ్ టు కన్స్ట్రక్టెడ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, దెర్ ఈస్ సో మచ్ రిక్వైర్మెంట్ టు ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద బేసిక్ క్రైటీరియా ఫర్ ద అనాలిసిస్ అనుకుంటాను సార్. ఇంకా చూసుకుంటే మీరు చెప్పిన మాటలు కంపారిజన్ గురించి కానీ, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత జాగతిక పరిస్థితుల్లో మీరు చెప్పినట్లే ఒక టీవీ ఆన్ చేస్తే చాలు వీ కెన్ సీ ఆల్ దట్ వాట్ యూ టోల్డ్. ఇట్స్ వెరీ మచ్ రిలయబుల్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూస్తే అసమానత వలన ఒక అసమాధానము, పీస్ లేని సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మేము ఆ చాయిస్లెస్ అవేర్నెస్ స్టేట్లో కానీ, బీయింగ్ ప్రెజెంట్లీ అవేర్, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము మా ఎమోషన్స్ని కొద్దిసేపు అట్లీస్ట్ ఇఫ్ యూ ట్రై అగైన్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సో అది ట్రై చేసుకోకుండా మమ్మల్ని మేమే అవగాహన చేసుకొని ఐ థింక్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే ఐ థింక్ టు ఫార్ ఎక్స్టెంట్ వీ క్యాన్ నో అవర్ సెల్ఫ్. వన్స్ వీ నో అవర్ సెల్ఫ్, మమ్మల్ని మేము ఎప్పుడు గుర్తించుకుంటామో, మమ్మల్ని మేము ఎప్పుడు కనుక్కుంటామో, మాలో ఉండే ఒక థాట్ ప్రాసెస్ కానీ, ఆ బిహేవియరల్ ప్రాసెస్ కానీ, మేము ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము, ఇది వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ దిస్ ఆల్ వాట్ ఎవర్ వీ హ్యావ్ కాస్ట్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ దిస్ రూకస్, ఆల్ దిస్ సర్కస్, ఆల్ దిస్ ప్లే. ఈ ఒక సర్కస్గా మేము ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసేసుకున్నాము, ఆల్ దిస్ థింగ్స్ ఇన్సైడ్ దిస్ వరల్డ్. ఐ థింక్ అప్పుడు దెన్ దేర్ విల్ బి నో there is no requirement of anyone's guidance, no guru, no philosopher, nobody is required. అప్పుడు మమ్మల్ని మేమే అవగాహన చేసుకొని ఆ అవుట్కి వీ కెన్ ఎండ్. యాజ్ యూ టోల్డ్, ద పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అప్పుడు ఉండదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ మినిట్ ఐఎమ్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో అప్పుడు మాలో ఒక గ్రేట్ వీ కెన్ టెల్ దట్ యాజ్ అన్ ఇన్వర్డ్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఆ ఇన్వర్డ్ రెవల్యూషన్ అయ్యేకి రియల్గా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, మంచి పాయింట్స్ మీరు రైజ్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. అదే మీరు ఒక వాక్యం చెప్పారు, తనని తాను అర్థం చేసుకొని వాడే ఇతరులని గురించి విమర్శిస్తాడు అని. అంటే ఇతరుల వల్ల నష్టం జరిగినా కూడా ఇతరులని తను తాను అర్థం చేస్తున్నవాడు విమర్శించడా? అది ఆ వాక్యం కొంచెం వివరిస్తారా అండి? ఓకే. తను తాను అర్థం చేసుకునేవాడికి తాను లేడు. తాను లేకపోతే తనకు జరిగిన నష్టం ఏంటి, తనకు జరిగిన లాభం ఏంటి ఆలోచించండి. అప్పుడు నష్టానికి లేకపోతే లాభానికి స్పందించగలడా? వేరువేరుగా స్పందించేది నేనే కదా. నేను పోయినప్పుడు ఇది ఎలా సాధ్యం? అంటే తనను తాను అర్థం చేసుకుంటే ఆ నేను అనేది ఉండదు. అవును. నేను అనేది కేవలం ఒక ఆలోచన కదా. నేను అనేది యాక్చువల్గా లేదు, అది ఒక ఆలోచన. అంటే మనకు వస్తున్న ఆలోచన విధానాలు ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. కామెంటింగ్ కానీ, క్రిటిసైజింగ్ కానీ, లేకపోతే ఖండించడం కానీ, లేదా అంటే యాంబిషన్తో వెళ్ళిపోవడం కానీ, అయితే ఏదో ఒక పుల్స్ ఉంటాయి కదా. సో
ఎన్నో రకాల మన కండిషనింగ్స్ ఉంటాయి కదా, కొన్ని నమ్మకాలు, కొన్ని వాంఛలు, కొన్ని కోరికలు. ఇలా నేను ఎన్నెన్నో శాఖలుగా విడిపోయి విభజన ఉంది, తనలో తనకే విభజన ఉంది. ఆ విభజనాత్మకమైన నేను ఏం చేస్తుందంటే రకరకాల ఆలోచనలతో తను వేరు, ప్రపంచం వేరు, తను వేరు, తన ఆలోచన వేరు అనుకుంటుంది. కానీ ఓకే. తనే ఆలోచన. ఆ అంటే ఓకే. ఆలోచన నిగ్రహించడానికి, ఆలోచనని పారద్రోలడానికి వేరే సాధనలు, వేరే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తుంది. సో యాక్చువల్గా ఆలోచన తానైనప్పుడు, ఆలోచన ఏదైనా ఒక విషయం తనకన్నా వేరుగా ఉన్నప్పుడు దాని మీద ఏదైనా చేయొచ్చు మనం. దాన్ని జరపవచ్చు, దాన్ని తీసేయవచ్చు, దాన్ని కాల్చివచ్చు, లేదా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు, ఏదైనా మీకంట వేరుగా ఉంటే. అదే మీరైనప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేం. ఏమీ చేయలేని స్థితిలో చూడడమే అంతే. ఏమీ చెయ్యాలనుకున్నది ఏంటి? వాట్ ఈస్తో ఉన్నదాన్ని ప్రయత్నించడం అనమాట. వాట్ ఈజ్ మీద ప్రయత్నం అంటే What is- ఇలా ఉంది, అలా ఉండాలి, ఇలా ఉంది, ఇలా ఉండకూడదు అనేటువంటి Okay. వేరే ఆలోచన ఉన్నదాని మీద వచ్చింది అంటే అప్పుడు ఏంటది? ప్రయత్నం ఉంది, అక్కడ కాలం ఉంది. సో ఈ ఐడియా ఏదైతే ఉందో ఫ్యాక్ట్ మీద, అప్పుడు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమైందంటే గందరగోళం అంతా వచ్చేసింది. కాబట్టి అనేక సందేహాలు, అనేక నివృత్తులు, అనేక మార్గాలు, అనేక ఫిలాసఫీస్ ఏంటేంటో అన్నిన్నీ వచ్చేసాయి దానికి. అయితే ఎంత చదివినా ఒకటండి, ఎంత తెలుసుకున్నా, ఎంత చదివినా ఒకటి. ప్రేమ అనేది ఏంటో మనిషికి తెలియందే ఇదంతా తెలియదు. ఇందాక వారు చెప్పారు కదా, ప్రేమ వస్తేనే సమతుల్యత వస్తుందని. అందుకని అంతవరకు అది టీచింగే అండి. సమతుల్యత ఇప్పుడు మనకు ఎన్నో తెలుసు, ఎన్నో విషయాలు మనం అందరం బాగా మాట్లాడగలం, బాగా చదువుకున్నాం విషయాన్ని, బాగా కృష్ణమూర్తిని గ్రహించాం. సో అయినప్పటికీ కూడా ఆ అవగాహన వల్ల ఏమీ అవ్వదు. కానీ అవగాహన ఏం చేస్తుందంటే ఒక రకంగా అది కూడా మనసును శాంతపరుస్తుంది, జోకొడుతుంది. నాకు ఈ ఆన్సర్స్ వచ్చేసాయని భ్రమలో పడిపోతాం, అదొక పెద్ద ప్రమాదం. ఏది అడగండి, నాకున్న నాలెడ్జ్లో నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. అది ఎంత చక్కగా అతుక్కుంటుంది, అప్పుడు ఆన్సర్తో మనం తృప్తి పడిపోతాం. సో అది మనకుండే మేధాశక్తితో, మనకుండే అవగాహన శక్తితో ఇచ్చిన ఆన్సర్ కాదు. అన్నిటికీ జవాబు ప్రేమలోనే ఉంది. నిజంగా ప్రేమ తెలియందే సమతుల్యత అనేది కూడా ఎలా తెలుస్తుంది? ప్రేమ తెలియాలంటే ఉన్న జ్ఞానం కూడా ఆగిపోవాలి, అక్కడ పూర్తి నిశ్శబ్దం రావాలి, నాకేమీ తెలియదనే ఒక అమాయక స్థితి రావాలి. ఆ నిశ్శబ్దంలో, అమాయక స్థితిలో ఉండేటువంటి ప్రేమ వల్లే, ప్రేమ ఎక్కడుందో దానికి వేరే ప్రశ్న లేదన్నమాట. వేర్ ఆల్ క్వశ్చన్స్, ఆల్ ఎంక్వైరీస్ హ్యావ్ నో ప్లేస్. ఎందుకంటే అది అంత లైట్ అన్నమాట, అది అంత వెలుగు. సూర్యుని చూడడానికి కొవ్వొత్తి వెలిగించాల, టార్చ్ లైట్ పట్టుకోవాలి, అది అవసరం లేదు. దానికదే వెలుగు అది. కాబట్టి ఆ ప్రేమ నిండిన హృదయానికి ఏం మాట్లాడాలో తెలుసు, ఎలా ఎలా వ్యవహరించాలో తెలుసు. ఎందుకంటే ప్రేమే వ్యవహరిస్తుంది, అక్కడ ప్రేమే మాట్లాడుతుంది, ప్రేమే చర్య చేస్తుంది, ప్రేమే వింటుంది. కాబట్టి అక్కడ వినేవాడు, చెప్పేవాడు, పనిచేసేవాడు ఎవరు లేరు. సో ఈజ్ అన్ ఎంప్టీ షెల్ అనమాట. సో ఆ ఎంప్టీనెస్లోని పనిచేసేదే ప్రేమతత్వం. ఈ ఎంప్టీనెస్లో ఉన్నప్పుడే ఆ ఎంప్టీనెస్ తెలుస్తుంది. మనం ఫుల్గా నాలెడ్జ్తో ఉన్నాం, అప్పుడు ఎంప్టీనెస్ గురించి మాట్లాడగలం, కానీ ఎంప్టీనెస్ ఎలా తెలిసేది? ఇక్కడ ఎంప్టీనెస్ ఉంటేనే అక్కడ ఎంప్టీనెస్ తెలుస్తుంది. ఆ ఎంప్టీనెస్ రావాలి అంటే ఆక్యుపైడ్ మైండ్ గురించి,
తర్వాత వ్యవహరించే మనసు, ఆలోచించేది ఏంటి, ఈ అన్ని విషయాలు మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. అందుకే సెల్ఫ్ నోయింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఎసెన్షియల్. మహాశివరాత్రి ఉందిగా. ఓకే. అంటే ఇప్పుడు ఒకరు పొగిడినా నిందించినా రెండు వేరే వేరే విధంగా స్పందనలు రావు. ఎలా వస్తాయి? తనే లేడు కదా. కరెక్ట్. నన్ను పొగుడుతున్నారు, నన్ను నిందిస్తున్నారు అనే నేను లేను. అప్పుడు ఎలా పొంగిపోతాను, ఎలాగా కుంచుకుపోతాను? ఏమీ లేదు. థ్యాంక్స్. వెల్కమ్. రాంబుద్ధ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. సార్ నాకేమనిపించిందంటే ఈ టాపిక్ కంపారిజన్ ఈజ్ సమ్వేర్ టైట్లీ రిలేటెడ్ టు ఇన్సెక్యూరిటీ. కాకపోతే ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం జేకే చెప్పినా వేరే వాళ్ళు చెప్పినా కానీ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ కంపారిజన్లో కూడా మనం ఏంటంటే రెండు విధాలుగా తీసుకోవచ్చు. జేకే చెప్పిన దాన్ని అంటే జేకే ఏంటంటే నాకు అర్థమైన దాని ప్రకారం అంటే మేబీ కొంచెం వన్ సైడ్ ఉంటుంది, కంపారిజన్ మంచిది కాదు అని. కాకపోతే ఏంటంటే హ్యూమన్ ఎవల్యూషన్ జరగాలంటే ఒక కంపారిజన్ అయితే గ్యారంటీగా ఉండాలి. అంటే మనం ఆది మానవుడు వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఫిజికల్ వరల్డ్లో మనం ఇలా గ్రో అయ్యేంటి ఏంటంటే ఉన్నది సరిగ్గా లేదు, దీన్ని మనం బాగు చేయాలి. సో నిప్పు కనిపెట్టిన దగ్గర నుంచి చక్రం కనిపెట్టిన దగ్గర నుంచి హ్యూమన్ ఎవల్యూషన్ అంతా ఈ కంపారిజన్ ఫ్యాక్టర్ వల్లే మనం ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇది పాజిటివ్. నెగిటివ్ సైడ్లో కూడా మనం మానసికంగా కంపేర్ చేసుకున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అవ్వడం, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం, మనం అలా కండిషన్ అయిపోయి ఉన్నాం. చిన్నప్పటి నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి అలాగవు ఇలాగవు అని చెప్పి మనకు అలా కంటిన్యూస్గా మనం ట్రైన్ అయిపోయాం. నీ దగ్గర ఉన్నదా చాలదు, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, అంత సంపాదించు, ఆ స్టేజ్కి వెళ్ళు. ఓకే, అదేంటంటే ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. మనకున్న లాట్ ఆఫ్ స్ట్రెస్ కానీ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే ఓవర్ కంపారిజన్. సో ఎక్కడ మరి మనం దానికి గీత గీసుకోవాలి మనకు తెలియదు. అదర్వైజ్ లెట్స్ సే ఇప్పుడు మన అజ్ఞాని, నేను ఒక అజ్ఞాని, నాకేమీ తెలియదు, అన్ని చెత్త పనులు చేస్తాను. మరి ఎలా బయటపడాలి? ఫలానా వాడిని చూసుకో, ఫలానా దేవుని చూసుకో, ఆయన మంచి గుణాలతో ఉన్న వ్యక్తి, నేను కూడా అలా తయారవ్వాలి అంటే దట్ ఈస్ వేర్ కంపారిజన్ కమ్స్. సో దానికి మనం ఎక్కడ మనం లైన్ డ్రా చేసుకుందాం అనేది ఏంటంటే మనం చూసుకోవాలి. మీరు చెప్పిన టాపిక్స్ అన్నీ కంపారిజన్ ఈజ్ బ్యాడ్ అంటే అదొక డిసీజ్ అని చెప్పి ప్లస్ అది చేయకూడదని చెప్పి మనకి టాపిక్లో ఉంటుంది. కాకపోతే మనకి మనం డెవలప్ చేసుకోవడానికి అంటే బెటర్ పర్సన్గా ఉండడానికి, కాన్ఫ్లిక్ట్ డివిజన్ లేకుండా మన లైఫే, వీఆర్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీబడి, బట్ వీ నీడ్ సమ్ బేస్ లైన్. ఆ బేస్ లైన్ తీసుకోవడంలో తప్పు లేదని నా అభిప్రాయం సార్. అంతే. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చేసింది ఏంటి అంటే సైకలాజికల్, ఓన్లీ సైకలాజికల్. అందుకంటే మనకి ప్రతిబంధకంగా నిలిచి మనలో ఆందోళన, భయం, దుఃఖం ఇవన్నీ కలగజేసి విభజన మెయిన్గా కలగజేసి కాన్ఫ్లిక్ట్కి కారణమవుతున్న విషయాలలో ఈ మానసిక విషయాలు ఉన్నాయి. అంటే అందుకనే ఈ డీల్స్ విత్ సైకలాజికల్ ఇష్యూస్.
ఈ సైకలాజికల్ ఇష్యూసే ప్రధానంగా తీసుకున్నారు. ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా భౌతికమైన విషయాల్లో అది జరుగుతూ ఉంది. దానిలో ఏ ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ డౌన్. దానిలో ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ వస్తున్నాయంటే మనిషికి సైకలాజికల్ ఇష్యూస్లో, సైకలాజికల్ జర్నీలో. అంచేత వన్ హ్యాస్ టు లుక్ ఎట్ దట్. లేకపోతే ప్రపంచంలో ఈ దారుణ హింస, యుద్ధోన్మాదం, పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషం ఈ ప్రపంచాన్ని కాల్చేస్తున్నాయి కదా. అందుకని యాక్చువల్గా దీని నుంచి ఒకరు బయట పడకపోతే సెల్ఫ్ దీంట్లో ఈ వస్తున్న గుణాల్లో, ఈ ఆలోచన విధానంలో ఏదైతే ఉందో దీని నుంచి బయట పడకపోతే ప్రేమతత్వం ఎలా తెలుసుకోగలుగుతాడు? నిజంగా ఆ ప్రేమతత్వం మనకి తెలిసిన ప్రేమ కాదు. ఆ ప్రేమ తత్వాన్ని తెలుసుకుంటే గాని ఒకడు ఇంకొక అంటే విభజన లేని ఏకత్వంలో జీవించడం అసాధ్యం అన్నమాట. కాబట్టి విభజనకి కారణమైన దాన్ని మనం పదే పదే చూస్తూ దాన్ని వెతికి దాన్ని గమనించి దాన్ని ఎరుకలో ఉంచి దాన్ని గమనించటంలో నిష్పక్షపాతంగా, అప్రమేయంగా మనం దాన్ని చూస్తున్నప్పుడు దాని యందు కలిగిన ఒక అవగాహన మాత్రము వల్లనే ఆ సైకలాజికల్ ఇష్యూస్ అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఏ విషయమైనా మనలో ఉండే విషయాలను అర్థం చేసుకుంటేనే కదా దాని నుంచి బయటపడగలం. అయితే అర్థం చేసుకోవాలంటే మనం మానసికమైన ఈ ప్రయాణం, ఆలోచన ప్రయాణాన్ని కదలికల్ని మనం గమనించి తీరాలి. సో అందుకనే ఆ గమనం అనేది సెల్ఫ్ నోయింగ్లో, ఆ గమనం అనేది, ఎరుక అనేది, చాయిస్లెస్ అవేర్నెస్ అనేది, పూర్తిగా వాట్ ఈజ్లో ఉండడం అనేది ఎంత ముఖ్యమో నొక్కి వక్కాణించారన్నమాట. ఎందుకంటే సమాజంలో ఉండే రుగ్మతలన్నిటి నుంచి కూడా తను బయట పడాలి అంటే సమాజాన్ని మార్చడం వల్ల కాదు, అలా మార్చలేడు కూడా ఎవడు. కాబట్టి తను తాను మార్చుకోవడానికి ఎప్పుడూ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి తనే ఈ సమాజానికి ఒక డోనర్ ఇలాంటివన్నీ ఇవ్వడానికి. తన నుంచి తన కోపం తనతోనే ఉండదు, ఇతరులకు కూడా వెళ్తుంది. తన అసూయ తన్నే బాధించదు, ఇతరుల్ని బాధిస్తుంది. కాబట్టి తను దాని నుంచి విముక్తుడైతే ఇతరుల్ని కూడా బాధించడానికి అవకాశమైన ఉండదు. కాబట్టి అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ? ఆ నేను అనేది ఏంటి? అది నిజమా? అది అబద్ధమా? ఏం జరుగుతుంది అనే ఒక ఎంక్వైరీ క్వశ్చనింగ్, మళ్ళీ దాన్ని గమనించడం, దాని చర్యలు, దాని తాలూకా కదలికలు, ఇవన్నీ ఆలోచనలో గమనించకపోతే, అది ఇంపార్టెంట్ కాకపోతే, అదే జీవితంలో అతి ముఖ్యం కాకపోతే మానవ సమాజం, మానవుడు ఈ దుఃఖంలో, ఈ భయంలో కొనసాగవలసిందేనా చివరి వరకు? ఇది అతని ఆవేదన. అందుకే కృష్ణమూర్తి గారు కేవలం సైకలాజికల్ మ్యాటరే మాట్లాడారు అంతా. సార్ కరెక్టే సైకలాజికల్. కాకపోతే మనం రియల్ లైఫ్లో అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆఫ్ ఆల్ పీపుల్ ఆర్ నాట్ సేమ్. దట్ ఈస్ ద కాంప్లెక్స్ చేంజ్. ఎందుకంటే అది ఆవేదన కరెక్టే, అదే ఆవేదన మనకే ఉంది. దీనికి ఎండ్ ఉంటుందా అంటే మనకు తెలియదు. ఎందుకంటే రకరకాల పీపుల్, అంటే కంపారిజన్ లేకుండా, ఇప్పుడు ఇందాల ఎగ్జాంపుల్లో ఒక హౌస్ మేడ్, ఒక పని మనిషిని మనం ఒకలాగా చూస్తాం, హీనంగా చూస్తాం. అలాగే ఒక పదవిలో ఉన్న వ్యక్తిని మనం గౌరవంగా చూస్తాం. దేనికి మన కంపారిజన్ అంటే మన అండర్స్టాండింగ్. మేబీ క్యారెక్టర్ పరంగా హౌస్ మేడ్ ఈజ్ మచ్ బెటర్ షేప్. కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ ట్యూన్ అయిపోయాం. దాన్ని మనం మార్చగలమా అంటే ఏమో చెప్పలేం మనం. ఎందుకంటే ద ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ లైక్ దట్, ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్. కాకపోతే ఒకటేంటంటే నిజమైన ప్రేమతత్వం కనిపిస్తూ ఉంటుంది మనకి. నిజమైన ప్రేమతత్వంలో ఏంటంటే ఈ డివిజన్స్ అసలు ఉండవు. గవర్నర్ ఒకలాగా ఉంటారు, పని వాళ్ళు కూడా. అది మనకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నేను పర్సనల్గా నా అంతా నేను చూశాను. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండగలిగినప్పుడు ఏదైతే ఏకత్వం అన్నారో అది ఆటోమేటిక్గా అది మనకి తెలుస్తూ ఉంటుంది. నిజంగా జేకే చెప్పినప్పుడు అలాంటి నాయకుడు ఒకడు ఉంటే
ఈ వార్స్ కానీ డివిజన్స్ కానీ ఆపడం కష్టం. కాకపోతే అది జరుగుతుందా జరగదా అనేది మనకి డౌట్ సార్ రాబోయే జనరేషన్లో. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మనుషుల్లో అనేకమైన భిన్నత్వాలు ఉండొచ్చును. ఈ భిన్నత్వాలన్నీ కూడా మళ్ళీ ఒకే కోవకు చెందినవి కాబట్టి ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే ప్రేమ తత్వం. రైట్. సరే, శివ గారు మాట్లాడతారు. నమస్కారం సార్. నమస్తే. ఇక్కడ మనకు అబ్జర్వర్ ఎప్పుడైతే సపరేట్ అయిపోయాడు అబ్జర్వ్డ్ నుండి అనగానే అక్కడ అన్ని శాఖలు వస్తాయి మనకు. ఇక ఇది కంపారిజను అది ఇది అని పేరు లేకుండా మొత్తం అన్నీ ఉన్నాయి అని తెలుస్తుంది సార్. ఆ సపరేషన్ ఆ అబ్జర్వర్ రావడాన్ని గమనిస్తే ఆగుతున్నది. సో కానీ ఇది కూడా ఈ అబ్జర్వరు ఇక్కడ వచ్చాడు అని ఇది కూడా ఒక తెలియకుండా ఒక సాధనలాగా జరుగుతుంది లేదా గుర్తు వస్తున్నది ఈ పదము. ఇది గుర్తు రాకపోతే కంప్లీట్గా పోతున్నది. ఇది గుర్తొస్తే ఇక్కడ ఒక చిన్న సాధన లేని సాధన కదా అన్నట్టు కూడా జరుగుతుంది సార్. ఇప్పుడు గుర్తు రావడానికి, గుర్తు లేకపోవడానికి, గుర్తు పెట్టుకొని చూడడానికి అలాగా నిజానికి లేదండి. ఎందుకంటే చూడండి శివ గారు, ఇప్పుడు ఒక వాట్ ఈజ్ ఉంది. ఆ వాట్ ఈజ్ దానికి అదిగా ఉంది, వచ్చింది. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ వచ్చారు, ఏదో మాట్లాడారు, మీకు తెలియదు ఆయన వస్తారని. అలా మాట్లాడతారని మీరు అనుకోలేదు. విచిత్రంగా ఏదో మిమ్మల్ని వ్యంగ్యార్థాలతో మిమ్మల్ని ఏదో వేరెత్తి చూపించినట్టుగా ఏదో మాట్లాడారు. అది ఒక వాట్ ఈజ్ అనుకోండి. సో అలా చూసినప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వర్ వస్తున్నాడు అనుకొని చూడాలా, లేదా అలా చూస్తున్నప్పుడు ఏమవుతుంది, వేరే ఆలోచన ఏమైనా వస్తుందా అనే ఆలోచనని పరిశీలించాలా. అబ్జర్వర్ ఆలోచన కంటే వేరా. ఆలోచన లేకపోతే అబ్జర్వర్ ఉన్నాడా? అబ్జర్వరే ఆలోచన. అంటే ఉన్న వాస్తవాన్ని ఒక ఐడియాతో మనం చూడడం కానీ, లేకపోతే ఆ వాస్తవం నుంచి వచ్చిన దానికి ప్రతిస్పందించటం కానీ. ఆ ప్రతిస్పందన అంటే ఆలోచనే కదా, అది గతం. దానికి సంబంధించిన ఒక ప్రతిస్పందన అంటే మనకి ఇష్టం లేని దాని మీద ఒక ప్రతిస్పందన వస్తుంది, మనకి ఇష్టం ఉన్న దాని మీద ఇంకో ప్రతిస్పందన వస్తుంది. అంటే అక్కడ ప్రతిఘటించడమో లేదా అభినందించడమో ఇలాంటి ప్రతిస్పందన వస్తుంది. అప్పుడు ఆ ప్రతిస్పందన ఏమొస్తుంది అనేది ఆలోచనే కదా. సో ఆలోచనని మనం ఇప్పుడు చూడాలి అనుకొని చూస్తామా, లేకపోతే వచ్చిన ఆలోచన గమనిస్తాము అంటే. అప్పుడు కృష్ణమూర్తి జ్ఞానం గుర్తు తెచ్చుకుంటాము, ఆయన ఇచ్చిన సందేశాన్ని లేదా ఒక సూచనని గుర్తు తెచ్చుకుంటాము, లేదా అదంతా మనకి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కనుక అప్లై చేస్తాము. వచ్చిన ఆలోచనని చూస్తాం సార్. అంతే, చూడాలి అనుకోం కదా, చూస్తాం. చూడాలి అంటే అప్పుడు మళ్ళీ మనం ఒక ప్రయత్నంతో ఉన్నాం అక్కడ.
ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. దీప్తి రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే ఆ, అండి. చాలా మంచి టాపిక్ ఈరోజు. ఆమ్, నాకేమనిపించిందంటే మీరందరు మాట్లాడాక, ఆమ్, అంటే కంపారిజన్ అనేది ఇనిషియల్గా మనము ఆమ్, మనుషులుగా ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ కోసము ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేయడానికి, బిల్డింగ్స్ కట్టడానికి, వాటి కోసము ఒకటి నుంచి ఒకటి కొలతల కోసం కంపారిజన్ అనేది స్టార్ట్ అయింది అని నేను ఎక్కడో చదివాను. కానీ ఏమైందంటే అలా 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 ఆ కంపారిజన్ కాస్త ఆ ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి, బయట ప్రపంచం నుంచి మన లోపలికి కూడా సేమ్ బయట ఏదైతే మనం కంపారిజన్ కానీ అది ఏదైనా కానీ బయట ఏదైతే చూస్తామో సేమ్ అది అప్లికేషన్ అనేది మన లోపల కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయడం వల్ల ఈ కంపారిజన్ అనేది స్టార్ట్ అయినట్టు నాకు అనిపించిందండి. ఆమ్, అయితే దీని నుంచి మనం ఎలా దూరం అవుతాము అని అంటే, ఇంకా దేనికైనా దేనికైనా ఒక్కటే కదా, ద్వేషానికైనా లేకపోతే ఆ, అసూయకైనా కంపారిజన్కైనా దేనికైనా ఆన్సర్ ఒక్కటే, మనల్ని మనం కరెక్ట్గా తెలుసుకోవడం అనేది. మనలో మనం చూసుకుంటే అందరిట్లో ఉంది అది ఒక్కటే కాబట్టి ఆ, ఎప్పుడైనా కంపారిజన్ కానీ ఎవరైనా ఏమన్నా అంటున్నప్పుడు, వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు, ఇందాకెవరో అడిగారు చూస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది, అబ్జర్వర్ ఉన్నట్టు తెలుస్తుందా, సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. నేను అది పర్సనల్గా చూసినప్పుడు నాకు అనిపించిందండి, ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు కంపారిజన్ చేసినప్పుడు కూడా మన స్థితి, మనము థాట్లెస్ స్టేట్లో మనం ఉండి చూస్తున్నప్పుడు మనకి క్లియర్గా మన లోపల కోపం వస్తున్నట్టు, వాళ్ళ మాటలకి మనం రియాక్ట్ అయిన కోపం కానీ ఆవేశం కానీ అది క్రిస్టల్ క్లియర్గా మనకి మన బాడీలో తెలుస్తుంది. ఈవెన్ మన థాట్ రన్ అవ్వకపోయినా మనకి లోపల అది ఏంటంటే ఒక వేడిలాగా ఒక ఒక కైండ్ ఆఫ్ ఇబ్బందికరంగా బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. అయితే దాన్ని చూసినప్పుడు మనకి ఓకే, అది అది కూడా కనిపిస్తుంది కదా అంటే నా లోపల రియాక్షన్స్ని గమనించడంతో, అది గమనంలోనే అది ఏమర్థమవుతుందంటే, గమనించడంలోనే అది సబ్సైడ్ కూడా అయిపోతుంది. గమనించడం, అది మనం చూడడం, ఓకే చూసిన తర్వాత అది బాడీలో సబ్సైడ్ అవ్వడం అన్నీ జరుగుతాయి. అది జరిగినప్పుడు మనకేంటంటే మన ఫోకస్ అంతా వేరే వాళ్ళు మనల్ని కంపారిజన్ చేశారు అన్నది కాన్సెప్ట్ కాకుండా, నా బాడీలో చేంజ్ ఏం జరుగుతుంది, వాళ్ళు అలా అన్నప్పుడు నాలో ఏం రియాక్షన్ వస్తుంది అనేది మనకు అర్థమైనప్పుడు అక్కడ రావడానికి నేను అనేది వచ్చేది థాట్ ద్వారా. కానీ థాట్ లేకుండా కూడా మన బాడీలో ఇబ్బందిగా అనిపిస్తది అలాంటిది విన్నప్పుడు. సో, ఆ ఫీలింగ్‌ని మనం గమనించినట్టయితే అది బాడీలో సబ్సైడ్ అయిపోతదండి. దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ ఎదుర్కొన్నప్పుడు ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువుంటది. ఎందుకంటే మనం క్లియర్‌గా దాన్ని చూసాము. ఆ ఫీలింగ్ ఎలా వస్తది, అది ఏంటి అనేది థాట్‌లెస్ స్టేట్‌లో ఉండి మనము ఆ ఫీలింగ్‌ని గమనించినప్పుడు మనకి అది అర్థమవుతది. ఒకేసారి అర్థమవుతది. మళ్ళీ అలాంటిది వచ్చినప్పుడు రాదు అని నేను అనను. కానీ మనకి ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటది. ఆహ్, తగ్ తగ్ తగ్గడంలోనే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే థాట్ ద్వారా అర్థమవ్వడం కాదు, మనకు జీవంలో అర్థమవుతదనమాట. సో, నాకది ఇ ఇ ఇది కంపారిజనే కాదు, దేనికైనా ఇదే వర్తిస్తదని అనిపిస్తది సార్ నాకు. ఇప్పుడు దీప్తి గారు, వేలాది సంవత్సరాలు బట్టి మనిషి ఫిజికల్ వరల్డ్లో తను ప్రవర్తించినటువంటి ఒక విధానం తర్వాత సైకలాజికల్ ఫీల్డ్లో కూడా తను ఇలా చెయ్యాలి అని ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మీరు అంటున్నారు కదా. కానీ వేలాది సంవత్సరాల క్రితం కూడా
ఈ మానసిక సంక్షోభం ఉంది, నేను అనేటువంటిది ప్రబలంగా ఉంది. మానవ దుఃఖం ఇప్పటిది కాదు, అనాదిగా ఉంది, ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఆ మానవ దుఃఖం అనేది రావడానికి కారణం ఈ ఆలోచన విధానమే కదా. అంచేది ఆలోచన ఈ ఇంత గందరగోళాన్ని తెచ్చింది, అంటే సైకలాజికల్ థాట్ ఐ మీన్. సో కాబట్టి దాని తర్వాత ఇది రాలేదు. బహుశా అది జరుగుతుంది, కానీ దాంతోపాటు ఇది కూడా ఉంది. ఇది కూడా ఉండి తీరాలి. ఎందుకంటే సైకలాజికల్గా మనిషి ఎప్పుడైతే కొంచెం జ్ఞానం అనేది అతను కలిగిందో, అంటే ఇంద్రియ విజ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఆ ఇంద్రియాలు ఏం చేశాయంటే రికార్డింగ్ చేసే విషయాన్ని ఇంద్రియాలు రికార్డ్ చేసి ఏం చేసింది, ఇంద్రియాలన్నీ రికార్డ్ చేసింది. ఇంద్రియ జ్ఞానం రికార్డ్ అయింది. ఎక్కడ రికార్డ్ అయింది? బ్రెయిన్లో కదా. రికార్డ్ అయిన దాన్ని ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఇష్టాలు క్రియేట్ అయ్యాయి ఆ అనుభవాలను బట్టి. ఆ ఇష్టాలు క్రియేట్ అయిన తర్వాత ఇష్టం అంటే ఒక కోరిక, అయిష్టం అంటే మరొక రెసిస్టెన్స్, ఇవి క్రియేట్ అయ్యాయి. అంచేత కోరిక, రెసిస్టెన్స్, ఇలాగా డిజైర్, దీని బట్ట రెండు విధాలుగా మనసు ఇష్టమైన దాని వైపు, అయిష్టమైన దాని వైపు రెసిస్టెన్స్, ఇష్టమైన దాన్ని తన దగ్గర ఉంచుకోవడం అనేటువంటి ఒక ఘర్షణలో పడిపోయింది కదా. ఒక ఘర్షణ వచ్చేసింది దానికి. సో ఇష్టాలు అనేవి అంత తీవ్రం అయిపోయాయి అన్నమాట. సో ద్వంద్వాలు అక్కడి నుంచే తయారయ్యాయి, డ్యుయాలిటీస్. సో ఇదంతా మనం చూస్తే ఏమైందంటే యాక్చువల్గా ఇది ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఇది స్టార్ట్ అయిపోయింది. అయితే అది రాను ఇంకా పెరిగిపోయి ఆఖరికి అణుబాంబులు, ఇంకా డేంజరస్ వెపన్స్ ఇలా తయారైపోయి మొత్తం మానవ వినాశనానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మనం ఆ స్టేజ్లో ఉన్నాం. సంపూర్ణంగా మానవులందరినీ తుడిచిపెట్టుకోవడానికి, భూమి అంతా తుడిచిపెట్టుకోబట్టడానికి అలాంటి విధానాలు కనుక్కున్నాం. సో కాబట్టి ఎంత ఘోరమైన ఒక పరిస్థితి ఒక ఎవల్యూషన్ అని చెప్పాలి దీంట్లో. ది సైకలాజికల్ డిజాస్టర్ ఎవల్యూషన్ ఇది. సో ఇది అందువల్ల ఏమైందంటే దిస్ ఇస్ హై టైమ్ టు లుక్. మానవులందరూ కూడా అసలు భగవంతుడు ఎవరు, ఏంటి, సత్యం ఏంటి, అలాంటిది తెలియని విషయాల్లోకి వెళ్ళడం కాదు. తెలిసిన విషయాలు అంతమైతేనే నిజంగా ప్రేమతత్వం ఏంటో, ఆ మూలం ఏంటో, ఆ భగవంతుడు ఎవరో తెలుస్తుంది. అది తెలిస్తే కానీ మనిషి ఎలా బయటపడతాడు? అసలు అవకాశం లేదు. రెండోది, ఈ మీరన్నట్టుగా సెన్సేషన్స్ అనేవి ఆలోచన కంట, రియాక్షన్ కంట ముందు మనలో ఫస్ట్ కలుగుతాయి సెన్సేషన్స్. ఇజ్ ఇట్ నాట్? ఒక సెన్సేషన్ కలుగుతుంది బాడీలో. సో ఆ సెన్సేషన్ మనం చూస్తాం, గమనిస్తాం. సో సెన్సేషన్తో పాటు లిప్త కాలంలో ఆ కాలం చాలా తక్కువ ఉంటుంది. ఆ సెన్సేషన్తో పాటుగా ఒక లిప్త కాలం ఉంటుంది, క్షణకాలం. అంచేత దూరం మనకు తెలియదు, వెంటనే థాట్ ఇంటర్ఫీర్ అయిపోతుంది. సో అందుకని ఆ ఇన్స్టెంట్గా చూడటం అనేది ఎలా సాధ్యం అంటే, a mind which is occupied continuously with something or other is incapable of seeing instantly anything. సో ఇన్స్టెంట్గా చూడలేదు అనమాట. కాబట్టి అలా ఇన్స్టెంట్గా చూస్తేనే కానీ, యాక్చువల్గా అర్థమైందా, చూస్తేనే కానీ ఏమీ తెలియదు. అంటే అసలు ఆలోచన గమనం కానీ, ఆలోచనలో ఉండేటువంటిది ఏం జరుగుతుందో, ఏదర్ ఇట్ కంపారిజన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం జరుగుతుంది అనేది తెలియదు. అసలు ఆలోచన కదలిక అనేది, గమనించటం అనేది క్షణకాలంలో జరగాలంటే ఆక్యుపైడ్ మైండ్ అనేటువంటిది ఏదో ముందు అర్థం చేసుకోవాలి. దాని మీద అంటే ఎప్పటికప్పుడు ఆ నిఘా ఉండటం అనేటువంటిది జరిగితేనే కానీ అసలు మనకు తెలియదు. అంచేత
ఇంద్రియాలు ఇంద్రియాల తాలూకు అనుభవం, దాని గురించి చేసిన ముద్రణ, ఆ ముద్రణ మీద ఇష్టాయిష్టాలు ఫార్మ్ అవడం, ఆ ఇష్టాయిష్టాల నుంచి ఇంకా అన్ని ద్వంద్వాలు ఫార్మ్ అవడం, దాని మీద రియాక్షన్స్ రావడం, ప్రతిస్పందనలు రావడం, ఆలోచన అంతా ఈ గమనంలో వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది సినారీ అంతా. కాదంటారా? అవును సార్. ఉమ్. అదే అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనం ఎవరమో తెలుసుకుంటే అదే రూట్ ఆ. కాబట్టి ఇవన్నీ తొలగిపోతాయి. దాంతో పాటే అన్నీ ఉమ్. తొలగిపోతాయి. ఈ ఫీలింగ్స్ ఒకటి బాడీలో జరుగుతది. అది మన కంట్రోల్‌లో లేదు. ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు హఠాత్తుగా బాడీలో చేంజెస్ రావడం అది మన కంట్రోల్‌లో లేదు. కానీ కంట్రోల్ థాట్ ఎందుకుండాలి? వచ్చేసి ఉండక్కర్లేదు. అవును. అవును. రానేయండి. అవును. ఎగ్జాక్ట్‌లీ. దాన్నలా రానివ్వాలి. రెసిస్టెన్స్ లేకుండా, ఆ రెసిస్టెన్స్ క్రియేట్ చేసే థాటే. వెంటనే పరిగెత్తుకుంటొచ్చి స్టోరీ చెప్తది దానికి. వాళ్ళు నిన్ను ఇంత మాట అంటారా? అది కట్ చేసినప్పుడు, అది లేనప్పుడు ఉండనే ఫీలింగ్స్ ఒక్కటే. ఆ ఫీలింగ్స్‌ని మనం ఆపే పని లేదు. వాటంతట అవే సబ్సైడ్ అయిపోతాయి బాడీలో. కరెక్ట్. ఏదైనా ఎరుక ఆ సమయంలో ఉండడం అవసరం. అవును. ఇంకా ఎవరు మాట్లాడతారండి? అక్షర గారు. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు కనిపించట్లేదు యాక్చువల్లీ. వీడియో కొద్దిగా నేను కనబడలేదా? అదే మీరు బెండ్ చేశారనుకుంటా. సో ఓహో, ఇది పడిపోయింది. నేనేది గమనించడం లేదు, మీ మాటల్లో ఉన్నాను. చెప్పండి. సో యాక్చువల్లీ టుడేస్ టాపిక్ కంపారిజన్ గురించి చెప్పాలంటే సార్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంపారిజన్ నా లైఫ్లో. ఇంతకుముందు యాజ్ అ స్టూడెంట్ చాలా కంపారిజన్స్ ఉండేది నాకు. ఇట్స్ లైక్ నేను టెక్నికల్ తీసుకోవాల్సింది, అంటే సైన్స్ తీసుకొని ఇంజనీరింగ్ అలా అవ్వాల్సింది, బట్ నేను బీకామ్ తీసుకునేసాను అనేది నాకు చాలా గిల్ట్. దానివల్ల ఐఎమ్ నాట్ పేడ్ యాజ్ పర్ ద మార్కెట్. నేను బాగా కాలేజ్లో చదవాల్సింది, దానికి మా నాన్న దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాల్సింది. సో ఆల్వేస్ దిస్ ఈ ఒక దీంట్లోనే నేను చాలా టైం ఉన్నాను అనమాట. అదొక బ్లాకేజ్ లాగా ఉండిపోయింది నాకు చాలా ఇయర్స్. బట్ ఆఫ్టర్ జేకే గా సెషన్ అండ్ యూఆర్ రెట్రీట్, ఐఎమ్ ఫుల్లీ ఫ్రీ నౌ. ఇట్స్ లైక్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ద రీజన్ ఫర్ ద సఫరింగ్. దే ఆర్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్. సో వన్స్ ఐ గాట్ టు నో ద సెల్ఫ్ నాలెడ్జ్, నా గురించి నేను తెలుసుకుని, నా థాట్స్ నేను తెలుసుకుని, నేనేమి అని తెలుసుకున్నప్పుడు, టుడే ఇట్ ఈస్ లైక్ ఎనీ మూమెంట్ ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. సో ఎక్కడ ఏమీ డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా ఉంది అని ఫుల్ ద సిచ్యువేషన్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్. సో ఈరోజు నాకు ఎవరైనా నన్ను కంపేర్ చేసి అది పొగిడినా సరే, తిట్టినా సరే, ఏమైనా సరే, వెంటనే దర్ ఇస్ అన్ ఇన్సైట్, ఇట్ విల్ సే మీ దట్ ఇది నువ్వా అని అడుగుతుంది. ఇది నువ్వా, అండ్ దీంతో నువ్వు ఎంతసేపు ఉంటావు అని అడుగుతుంది. ఆర్ యు ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ అంటుంది. అలా అనగానే అక్కడ పడిపోతుంది, నేను పడిపోతుంది, ఇంకా అది డిజాల్వ్ అయిపోతుంది అలాగనే. సో ఇట్ ఈస్ లైక్ ఎప్పుడు చాలా బ్యాగేజ్, బ్లాకేజ్ మోసుకొని ఐ యూస్ టు బీ దేర్, ది బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు నాకు ఇలాంటిది. బికాస్ వెన్ ఎవర్ ఐ మీట్ టెకీ గైజ్ కానీ వాళ్ళని చూసేటప్పుడు ఐ వాజ్ ఆల్సో సపోజ్ టు బీ దిస్ అని అనిపించేది. బట్ టుడే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్
proud and fully happy with that. I'm supposed to do this and I'm doing it, and I'm doing the best. And wherever there is comparison, I'm not into it. It is just అది ఇంకా లేదు, తాకట్లేదు అనమాట. But without this self-knowledge, I think there will be a lot of sufferings. As you said rightly, చాలా మంది సఫర్ అవుతుంటారు. నేను తెలుసుకునే వరకు I think they will not be able to come out of this. That's all I want to say, sir. Thank you so much. You are not doing that. You are not the doer, Yes. and nothing is doing something. Correct, sir. ఇప్పుడు అనిపిస్తుంది, who Yes. am I to choose my parents? Who am I to choose my education? Who am I Yes. to choose my job? Who Yes. am I to choose my life? Yes. Who am I to choose my child? So ఏది నాకు లేదు. అసలు నేనే లేదు కదా. అవును. ఈవెన్ నేనే పరిచయ అబద్ధం అదే. యా. సో ఈరోజు కూడా మార్నింగ్, ఈరోజు పండగ. సో వాట్ విల్ బీ దేర్ ఈరోజు పొద్దున్నే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం ఈరోజు అని అనిపించింది. ఇమీడియట్ గా ఐ గాట్ సైడ్, నువ్వెందుకు ఏదో చేస్తావు, అదేమవుతుందో నువ్వు చూడు. ఐ గాట్ ఇట్ దట్ వే. అండ్ దాన్ని అవ్వడానికి వదిలేసే, అండ్ యూ జస్ట్ సీ వాట్ హ్యాపన్స్. సో అలా అయ్యి నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. సడన్ గా చూస్తే కాసేపు నాకు ఒక గెస్ట్ వచ్చారు, ఫ్రెండ్. సో నేను ప్లాన్ చేసింటే ఇళ్ళని క్లీన్ చేయడము వేరే ఏదో ఉండేది అని అనుకుంటా, నార్మల్ క్యాజువల్ గా. బట్ ఇట్ ఈస్ లైక్ వాట్ ఎవర్ హ్యాపన్స్. ఇప్పుడు ఎప్పుడైనా సరే, ఇఫ్ ఎనీథింగ్ లైక్ దిస్, నేను ఏం చేద్దామంటే, యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. అదేం అవుతుందో యూ వెయిట్ అండ్ సీ. That's how it is, because I am not the doer. Yes. అదే విచిత్రమైన విషయం ఏంటంటే, డూయర్ లేకుండా డూయింగ్ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవడం. అది మాట్లాడుతుండేటప్పుడు మాట్లాడేవాడు లేకుండా మాటలు వస్తున్నాయని తెలుసుకోవడం. Yes, sir. అది గొప్ప విషయం కదా. రెండవది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ క్రియేషన్. Yes. నేను కూడా ఉండడం కూడా పర్ఫెక్ట్. అవును సార్, అది చూసి తెలుసుకోవాలి కదా. అదర్వైజ్ హౌ విల్ వి రియలైజ్? How will we realize? Because that what is the truth then. Yeah. So everything is perfect. Yes. Everything is always perfect. It is only Yes. that we Yeah. are not seeing it properly. Yeah. Because there is fear. Yes. Correct, sir. And ఇంకొకటి కూడా అనిపిస్తుంది సార్, when I'm chasing something, I will not get that. అంటే నేను దేని వెనకాలనైనా వెళ్ళి పరిగెత్తుకుని వెళ్తే అప్పుడు అది అందదు నాకు. వన్స్ ఐఎమ్ లైక్ వద్దులే ఇంకా అని, దాని గురించి ఏమీ ఆలోచన లేకుండా ఉన్నప్పుడు ఐ రిసీవ్ ఇట్ అబండెంట్లీ. Yeah. ఇది అన్ని విషయాల్లో కూడా ఉంది. అది ఐ డోంట్ నో హౌ దట్ వర్క్స్ అని తెలీదు కానీ, బట్ నేను అది రావాలి అని వదిలేస్తే అలా కాదు. నేను వదిలేస్తే అయినా అది వస్తుంది అని అలా వదిలేయడం కాదు. Yeah. అంటే లైఫ్ ఇస్ లైక్ ఇట్ గివ్స్ ఎవ్రీథింగ్ టు అస్ అట్ ద రైట్ టైం. మనం దాన్ని చేసి దానికోసం ఫైట్ చేసి అది ఇది, నో, ఇట్స్ ఆల్ దేర్. అంత పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ గా ఇట్ విల్ కమ్ టు అస్. Truth is not an achievement. Yes. When there is an achiever, there is an achievement. If there is no achiever, what is there?
There's There is nothing. there is nothing. No effort. And this effort is also, sir, దేనికి ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరమే లేదు మనం. దానంతా అదే జరిగిపోతాయి. ఎందుకు అవును, పెట్టాలి? కానీ మనం రోజు పొద్దున్నే లేస్తే ఎంతో ఎఫర్ట్ పెడుతున్నాం అన్ని విషయాలకి. అది ఒక్కసారి చూస్తే ఇంత ఎనర్జీ దీనికి వేస్ట్ చేస్తున్నానే అని అనిపించేసింది నాకు. థాట్స్ కే ఇంత ఎనర్జీ వేస్తున్నానే అని అనిపించేసింది. ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో లైక్ చాలా అన్వాంటెడ్ యాక్టివిటీస్ ఆర్ దేర్. ఎందుకంటే when we give any direction to the energy, అప్పుడు మనకి నేనుంది కదా. If we give a direction to the energy, అంటే ఇది చేయాలి, అది చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇలా చేయాలి, అదే కావాలి, దాని మీదే ఉండాలి, ఇలాగ ఎనర్జీకి ఒక డైరెక్షన్ ఇచ్చామంటే దాంట్లో శ్రమ ఉంది, దాంట్లో బాధ ఉంది, దాంట్లో డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ ఇఫ్ యూ డోంట్ గివ్ ఎ డైరెక్షన్ టు ది ఎనర్జీ, అంటే ఆ గమనికలోనే ఎనర్జీ ఉంది. ఆలోచన కదలికలు ఆగిపోయినప్పుడు ఉండే నిశ్శబ్దంలో ఎనర్జీ అబెండెంట్గా ఉంది. If you don't give any direction to that energy, because you are not there, the director is not there. The Yes. energy has its own direction. That is the beauty Right. of the energy. Okay. That is the beauty of that energy. అండ్ ఏవి చేయకుండా ఇట్ ఈస్ నాట్ సిట్టింగ్ ఐడల్. ఏమి చేయకుండా లేదు, వీఆర్ డూయింగ్ మోర్ యాక్చువల్లీ, బట్ We're రైట్ doing what? యాక్షన్. Yeah. Doing without the doer is the beauty. Yeah. Yes. ప్రేమ్ కుమార్ గారు మళ్ళీ మాట్లాడతారా? ఓకే సార్, అది ఇప్పుడు చేసేవాడు లేని చర్య జరుగుతుంది అన్న, అది తెలుసుకోవాలి అన్నారు. అది తెలుసుకోవాలి అంటే మళ్ళీ తెలుసుకోవాలి అంటే మళ్ళీ తెలుసుకునేవాడు అనేవాడు మళ్ళీ రాడు. తెలుసుకునేవాడు వచ్చేస్తే అది మళ్ళీ సెల్ఫీ అవుతుంది కదా. మళ్ళీ అయితే తెలుసుకునేవాడు వచ్చి మళ్ళీ తెలుసుకునేవాడు తెలుసుకున్న వాడిలో ఆ ముద్ర అనేది పడదా, లేక అది ఎలా? అది తెలుసుకోవాలి అంటే తెలుసుకునేవాడు పదాలతో కొన్ని చిక్కులు ఉన్నాయి. తెలుసుకునేవాడితో తెలుసుకోబడేది కాదు. అది తెలుసుకోవాలి అంటే ఏంటి? అది తెలియబడినప్పుడు మనకి తెలుస్తుంది అని అర్థం. అయితే దానికదే తెలియబడుతుంది ఆ సందర్భంలో. అప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఇది కదా అని అర్థమైందా? అంటే తెలుసుకోవాలనే వాడితో చేసే తెలుసుకోవడం కాదు అది. అక్కడ అతను ఆగినప్పుడు తెలియబడేది అది. అంతే. కొన్ని పదాలతో చిక్కుంది అందుకని. రమాదేవి గారు కొత్తగా వచ్చారు, ఏం మాట్లాడతారా? జై గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, suppose my house is in big disorder, lots of disorder is there అనుకుందాం సార్. I have started afresh and lots of disorderliness is there. I can perceive it. చూస్తే తెలుస్తుంది అనుకుందాం. అంటే కంపారిజన్. సో plenty of comparison in all aspects of life. Interaction with the society, ఎవరితో కలిసినా ఎక్కడ వెళ్ళినా బోర్డ్ కంపారిజన్స్. సో అదేదో స్క్రిప్ట్ లాగా. ఇప్పుడు నేను ఏదైనా రైల్వే ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, బస్సులో పోయినా, తెలియని ప్లేసెస్ పోయినా, తెలిసిన మనుషులతో కలిసినా, వాళ్ళు అడగబోయే ప్రశ్నలు ఏంటి నాకు ముందుగానే నేను గెస్ట్ చేసేయగలను. మన సాంప్రదాయాన్ని బట్టి ఎలాంటి ప్రశ్నలు అడగబోతారు వీళ్ళు. ఎవరయ్యా నువ్వు, నీ వయసు ఎంతయ్యా, నువ్వేం చేసినావయ్యా, నువ్వు ఎక్కడుంటావయ్యా, నీ భాష ఏంటి, నువ్వు ఏ ఊర్లో ఉంటావు, నీ
ప్రాపర్టీ ఎంత ఉంది, నీ బిడ్డలు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం కొన్ని ఉంటాయన్నమాట ప్రశ్నలు. మోర్ ఆర్ లెస్ సేమ్ డిటో స్క్రిప్ట్ అన్నమాట అడగడం. అది ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది, వాడు ఇంకా అడగబోతాడు. ఎందుకంటే న్యాచురల్ క్యూరియాసిటీ అన్నమాట. సో వాడి గురించి నాకు అలాగే ఉంటుంది, వాడి గురించి నా గురించి తనకు అలాగే ఉంటుంది. అంటే ఆ ఇంటరాక్షన్ లో వచ్చేసిందే ఖచ్చితంగా క్యూరియాసిటీ అనండి, అది ఏమన్నానండి, ఇంటరాక్షన్ మనుషుల మధ్యలో జరిగినప్పుడు ఒకరినొకరు అంచనా వేసుకోవడం అన్నమాట. నువ్వెక్కడ, నేనెక్కడ, నువ్వు చదువుకున్నోడివా, ఎంతవరకు చదివావు, ఓహో ఫారిన్ రిటర్న్డా, లేదా ఎక్కడ చేసినావు, ఏం చేసినావు, అలా అడగకుండా అంచనా వేయకుండా ఉండే ప్రసక్తే నాకు అనకూడదు. నేను చేస్తాను, సో నా గురించి అతను చేస్తాడు అనేది ఖచ్చితంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. వాడు చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అలా ఖచ్చితంగా వాడు నన్ను గురించి చేస్తున్నాడు. సో కొన్నిసార్లు వాడిని ఇంప్రెస్ చేయడానికి నేను అబద్ధాలు కూడా చెప్తా. అప్పుడు అలా అబద్ధాలు చెప్తే వాడు ఇంప్రెస్ అవుతాడు అని చెప్పేసి నాకు ఉన్న భ్రమ కాబట్టి చేస్తా. అప్పుడు కానీ నాకు మనసు శాంతించదు అనమాట. సో ఇలాంటి వేషాలు వేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతూ ఉన్నాను. జేకే గారి చదివిన తర్వాత నాకు ఇది వచ్చింది పాయింట్. ఏమి, నా యొక్క దుఃఖానికి కారణం నేనే అని నాకున్న కాన్సెప్ట్, నా గురించి నాకున్నటువంటి ఒక ఐడియా, ఒక సెల్ఫ్ కాన్సెప్ట్, నేను ఫలానా, మా ఊరిది, మా అమ్మ నాన్న ఇది, నేను చదువుకునేది ఇది, నా రామాయణం ఇంత ఇది అనేసి నాకు బాగా లోపల ముద్ర అనండి ఏమన్నానండి ఒక కాన్సెప్ట్ నాకు. అదే నాకు కారణం, అదే నా ఎగో, నా పాస్టే నా ఎగో, నా కాన్సెప్ట్, నా భావనలు అవన్నీ కూడా నాది అనేసి నేను పెట్టుకుంటేదే నా కారణం నా దుఃఖానికి అనేసి ఆయన చెప్పడం, వేరియస్ యాంగిల్స్ లో చెప్పడం అర్థమైనప్పటికీ కుక్కతోక వంకర అని చెప్పేసి నేను సమాజంలో మనుషులతో తిరుగుతున్నప్పుడు ఈ కంపారిజన్ అనేది లేకుండా లేనే లేదు. హైటు, వెయిట్, రంగు, పొడవు, వెడల్పు, ప్రతి ఒక్కటి అసలు ముఖ్యంగా మాతృభాష తెలుగులో అయితే, తెలుగులో మాట్లాడితే ఇంకా ఎక్కువ మొత్తం బ్యాగేజ్, ఎమోషనల్ బ్యాగేజ్ అంతా వచ్చేస్తున్నాడు. దానికంటే అదే నాకు సరిగ్గా అంత గొప్పగా రానటువంటి హిందీ మే బాత్ కర్ లియా, बचपन से हिंदी में बात नहीं किया, सो हिंदी में जब बात करूंगा तो इतना पैकेज नहीं आएगा, तब ठीक है चलेगा, लेकिन तेलुगु में बात कर लिया तो बात खराब हो जाएगा, क्योंकि बहुत बैगेज है, इमोशनल बैगेज उसके साथ बाहर आएगा. इंग्लिश లో మాట్లాడినా కొద్దిగా బెటర్, తెలుగులో మాట్లాడితే చిన్నప్పటి నుంచి విని ఒక్కొక్క పదానికి అదే మాటే మంత్రము అన్నట్టుగా ఆ తూటాలు అనమాట, ఒక మాటతో పాటు ఫుల్ వచ్చేస్తుంది. ఆ కంపారిజన్ అనేది పొంగి పొర్లుతుంది జీవితంలో అనిపిస్తుంది. సో నాకు ఇంక ఎలా చేయాలి, నా జేకే నుంచి నా పర్సనల్ గా నాకు అనిపించింది సార్, తప్పో రేటు నాకు తెలీదు, నాకేమనిపించింది అంటే ఓకే, ఏ విషయంలోనైనా సరే నాకంటే ఎక్కువ ఉంటారు, నాకంటే తక్కువ ఉంటారు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళంటారు సర్వసమానము, అంతా మొత్తం గత సృష్టిలో అంతా సమానత్వం ఉంది, నాకైతే సమానత్వం ఏం కనపడాల, హెచ్చు తగ్గులు బాగా కనపడుతూ ఉన్నాయి నిత్య జీవితంలో. సో హెచ్చు తగ్గులు కనపడుతూ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా నేను వ్యవహరించకపోతే నేను మూర్ఖుడవుతాను నాకు అనిపిస్తుంది. సో హెచ్చు తగ్గులుగా గుర్తించాల్సిందే. నా దగ్గర పనిచేస్తూ ఉండే వాడితో నా బిహేవియర్, నా పైన ఉన్నటువంటి బాస్ తోటి బిహేవియర్ తేడా లేకపోతే నాకే కష్టం. సో నేను దానికి అనుగుణంగా నేను ప్రవర్తించాల్సిందే, కొద్దిగా జాగ్రత్త కలిగి ఉండాల్సిందే, యుక్తి ఉండాల్సిందే, లేకపోతే నిత్య జీవితంలో చిత్త అయిపోతాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే, నేను ఇంట్లోనైనా బయటనైనా సరే అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ నా సఫరింగ్ నేనే కారణం అని కూడా జేకే చెప్తా ఉన్నారు. సో నాకు అనిపించింది ఇట్ ఈస్ ఈజియర్ టు టాకిల్ ద గైస్ హు ఆర్ సో కాల్డ్ బిలో మీ, అంటే ఆర్థికంగా నాకన్నా తక్కువగా ఉన్నట్టుగా నాకు అనిపించినప్పుడు వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా, వాళ్ళని తక్కువ చేయకుండా చూసి చూడకుండా ఉండొచ్చు కదా, వాళ్ళకి నేనేమైనా హెల్ప్ చేయగలిగితే చేయొచ్చు కదా. సో అలాంటి వాళ్ళ మధ్యలో ఉండొచ్చు కదా, ఎక్కువ టైం అలాంటి వాడితో మూర్ఖంగా కాదు కానీ అలాంటి వాడితో స్పెండ్ చేయొచ్చు కదా, వాళ్ళని ఊరిని తక్కువ చేయకుండా ఉండొచ్చు కదా. అక్కడ నాకేమి థ్రెట్ లేదు కదా, వాళ్ళతో ఆ కంపారిజన్ లో నాకే థ్రెట్ లేదు కదా, వాళ్ళంటే ఒక రకమైన కంపాషన్ కలిగి ఉండొచ్చు కదా. సో వాళ్ళకి ఏదో ఒక రకంగా ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. సో అలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కువ గడపచ్చు కదా టైము. నెక్స్ట్, ఎవరైతే నాకంటే ఎక్కువగా ఉన్నారనిపిస్తుందో ఈ హెచ్చు తగ్గులు కూడా నాకు అనిపించింది సార్. నేను తాగుపోతే అయితే తాగుడు దాంట్లో కంపేర్ చేసుకుంటా, మీరేం తాగుతా ఉన్నారు, మీ విస్కీ బ్రాండ్ ఏంది, రాయల్ ఫ్లాగా, రాయల్ స్టాగా, అది ఇది, తాగుడే పట్టదు అనుకోండి, నాకు నా విలువల్లో ఆ తాగుడు గురించి మాటే లేదనుకోండి, మీరు ఏం తాగితే ఎంత, తాకపోతే ఎంత, అది ఏం బ్రాండ్, ఎవరికి కావాలి, కంపారిజన్ అనేది సున్నా. ఎందుకంటే నా విలువల్లో వచ్చేస్తే తాగుడు లేదు. స్మోకింగ్, మీరు విల్స్ ఫ్లాగ్ తాగుతారా, గోల్డ్ ఫ్లాగ్ తాగుతారా, నాకు ఏంటి సంబంధం, నాకు అసలు స్మోకింగే లేదు,
కాబట్టి దాంట్లో కంపారిజన్ అనే అవకాశమే లేదు. దేనికైతే నేను విలువ ఇస్తానో, నాకు డబ్బులు విలువ ఉంది, ఇప్పుడు వస్తుంది సార్ మీ దగ్గర ఉన్నాయి సార్ డబ్బులు, మీకు రియల్ ఎస్టేట్ ఉంది, 2-3 ఇళ్ళు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, మీరు ఇంకేంటి బిడ్డలకు విలువ ఇచ్చిన అనుకోండి, మీ బిడ్డలు ఏం చేస్తున్నారు సార్, మగ బిడ్డలకు విలువ ఇచ్చిన అనుకోండి, మగ బిడ్డలు ఎంతమంది సార్, ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అయిందా సార్, వాళ్ళకి బిడ్డలు పుట్టినారు అంటే ఏ దానికైతే నేను విలువ ఇచ్చానో దాని గురించే నేను చూస్తూ ఉంటాను. అది వేరే వాళ్ళలో కూడా నేను దాన్ని చూస్తూ ఉంటాను, దాంతో కంపేర్ చేసుకుంటూ ఉంటాను. సో నేను దేనికి విలువలు ఇస్తూ ఉన్నాను అనేది నేను పరిశీలించుకోవాలి ఫస్ట్. దానికి ఎంత విలువ ఇవ్వాలి అనేది కూడా నేను చూడాలి. డబ్బు ఎందుకు కావాలి, ఎంత కావాలి అని నాకు నేను తెలుసుకోవాలి. డబ్బు విలువ లేదు అని చెప్పినా కూడా ఫూలిష్నెస్. ప్రతి ఒక్కరి డబ్బు పైన గడుస్తుంది, ధనం మూలం ఇదం జగత్ అని. కానీ ఎంత డబ్బు నాకు కావాలి అనేది నేను చూసుకోవాలి. సో అదే ప్రకారంగా ప్రతి ఒక్క విషయము దానికి ఎంత విలువ ఇవ్వాలి, అది మీలాంటి మంచి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కంపారిజన్ నుంచి పూర్తిగా విరుగుడవడం అనేది అయితే నాకైతే కష్టం అనిపించేసింది సార్. కంపారిజన్ అనేది జరుగుతూనే ఉందనిపిస్తుంది నాకు. అది ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ, వీధిలో కానీ చూసిన వెంటనే ఇంకా ఎగటగా అని చెప్పేసి వచ్చేస్తుంది అది. సో ఇప్పుడు ఓకే, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా మటుకు జనాలతో కలవకుండా ఉండడమే మేలు అనిపిస్తుంది, అనవసరం అని. ఎందుకంటే వాళ్ళు అంతగా డీప్, ఇప్పుడు బార్లోకి పోవడం ఎందుకు, నాకు తాగడం అవసరం లేనప్పుడు అక్కడ వాళ్ళకి నువ్వు ఏం ఉద్ధరించేది వాళ్ళని. చాలా చోట్ల వచ్చేసింది స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, అసలు అనవసరం. వాట్ ఫర్? వాళ్ళ విలువలే వేరు. డీప్లీ డ్రంకన్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆ ఆఫీసుల్లో కూడాను లంచగొండితనం విపరీతంగా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి నేను మాట్లాడితే వెదవ అంటారు. ఎందుకంటే అక్కడ విలువలు నువ్వు ఫిట్ ఇన్ కావు. సో నాకు సాధ్యమైనంత వరకు ఎక్కడైతే ఫిట్ ఇన్, దాన్ని మీరు సత్సంగం అని పేరు పెడతారో, కన్జ్యూజివ్ ఎన్విరాన్మెంట్ అని పేరు పెడతారో, అలాంటి ఎన్విరాన్మెంట్ ను చూసుకుంటూ వెళ్ళాలి, లేదా నేనున్న చోట నన్ను క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని కంపారిజన్ నుంచి నేను మిస్ అవుతాను చేసుకోకూడదు, తప్పు, అది ఇది సెల్ఫ్ అనాలిసిస్, నాకైతే అది చాలా ఇంప్రాక్టికల్ గా అనిపించింది సార్. సో దాన్ని మీరు కంఫర్ట్ జోన్ అంటారో నాకు తెలీదు. ఏమంటే క్రియేటింగ్ ఏ జోన్ ఇన్ విచ్ కంపారిజన్స్ ఆర్ నాట్ దేర్. ఉన్నా కూడాను కింద నాకంటే తక్కువ అనిపించుకున్న వాళ్ళకి హెల్ప్ చేసే బుద్ధిని భగవంతుడా అని, మళ్ళీ అక్కడ భగవంతుడా అనే కాన్సెప్ట్ జిడ్డుకృష్ణుడితో ఒప్పుకోకపోవచ్చు. నెక్స్ట్ పైన ఉండే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంటే అతను నిజంగానే నేను గౌరవం ఇవ్వగలగాలి, అలాంటి వాళ్ళ దగ్గరే నేను ఉండాలి అని అనిపిస్తుంది సార్. అలాంటి చూసుకుంటూ జాగ్రత్తగా యుక్తిగా బతకపోతే నాకే నేను కష్టం తెచ్చుకుంటున్నానేమో అని అనిపిస్తుంది సార్. ఈ కంపారిజన్ నుంచి బయటపడటం అసాధ్యమేమో అనిపిస్తుంది సార్. మొట్టమొదటిది ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆర్ ఏబుల్ టు హియర్ మీ? అయితే తక్కువతో ఉండే వాళ్ళతోటి ఇలా చేయాలి, ఎక్కువలో ఉండే వాళ్ళతోటి ఇలా ప్రవర్తించాలి అని ఒక అభిప్రాయం మనకి ఉండి మనం చేసినట్టయితే అది ఒక ఆల్రెడీ థాట్ హ్యాస్ క్రియేటెడ్ సర్టెన్ లిమిటేషన్స్. అంటే ఒక అభిప్రాయం ఒకటి ఉండి మీరు దాని వెంట ఎలాగ ప్రవర్తించాలి అనే దాని మీద, ఎలా ప్రవర్తిస్తే మంచిది, ఎలా ప్రవర్తించకపోతే మంచిది కాదు, ఏ ప్రవర్తన మంచిది, ఏ ప్రవర్తన మంచిది కాదు అనేటువంటి ఒక ఫార్మేట్ ఒకటి తయారు చేసుకొని ప్రవర్తించినప్పుడు అది కూడా సెల్ఫే. అంటే సెల్ఫ్ తను ఏర్పరచుకున్న పరిధిలో, ఆ పరిధిలో ప్రవర్తించినప్పుడు ఆ రెండింటినీ సమానంగా దాన్ని దాటి వెళ్ళే స్థితిలోకి వెళ్ళలేదు. అంటే దానికి అది సులువైన మార్గంగా తోచి ఒక పద్ధతి, ఒక ప్రక్రియని ఏర్పరచుకుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కంపారిజన్ నుంచి నేను బయటపడలేను అనేటువంటి ఒక తీర్మానానికి రాకూడదు ఒకరు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రిసిపైస్ ఆఫ్ ఎ మౌంటైన్ లాగా. ఎందుకంటే ముందుకు అడుగు వేయలేరు, ఇట్ ఈస్ ఏ కంక్లూషన్. రెండవది, బయట పడగలనా లేదా అనే విషయం వదిలేసి కంపారిజన్లో నిజంగా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేటువంటి విషయం మీరు ఇందాక చాలా చక్కగా చెప్పారు. ఆ విషయాన్ని మాత్రమే గమనించాలి. అంటే చాలా ప్లెయిన్గా, చాలా వాస్తవంగా మీరు మాట్లాడారు.
అక్కడ నిజంగా ఏం జరుగుతుంది అనే విషయం మనం చూడాలి కదా. అది చూడటమే అంతే. కానీ ఇది కష్టం, ఇది సులువు అనే తీర్మానానికి రాకుండా చూడటం 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 అంతే. ఆ చూడటంలో జరిగేది ఏదో జరుగుతుంది. ఆ చూడటంలోనే అవగాహన అవుతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అనే అభిప్రాయంతో అవగాహన అవ్వదు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, మీలో ఏం జరుగుతుంది, వారిలో ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్గా చూడటమే. మళ్ళీ దాని మీద కామెంటరీ, దాని మీద మళ్ళీ అభిప్రాయం, దాని మీద విశ్లేషణ ఇవేవి లేవన్నమాట. కేవలం చూడటమే. అప్పుడు దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ ది సెల్ఫ్. ఎందుకంటే యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ సెల్ఫ్. బోత్ ఆర్ ది సేమ్. సో if you are understanding the other, you are understanding yourself. If you are understanding yourself, you are already understanding the other. అంతే. సో కాబట్టి లోపట బయట ఆ అవేర్నెస్ మెయింటైన్ చేయడం ఒక్కటే మనం చేయగలిసి, అంతకన్నా మనం ఏం చేయలేం. బాగా చెప్పారు సార్. ఓకే సార్. ఆల్రెడీ ది టైమ్ ఇస్ అప్. సో ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? క్లోజ్ చేస్తుందా? సార్ నమస్తే సార్. అశోక్ గారు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు అదే దీనివల్ల అర్థం చేసుకోవడం అంటే ఇక్కడ ఆ పాస్ట్ నుంచి అర్థం, ఇక్కడ నేనంటే ఎవరు, నా పాస్టే అంటే నేను నా పాస్ట్ ఒకటే. సో అర్థం చేసుకోవడం, నన్ను నేను అర్థం చేసుకోవడం అంటే ఆ పాస్ట్ నుంచి ఇక్కడ ఫస్ట్ ట్రై చేసేది ఏంటంటే ప్రయత్నిస్తుంది ఫస్ట్ మనకి. ఇందాక సెన్సేషన్స్ అన్నారు కదా సార్. ఫస్ట్ అంటే ఏదైనా పొగిడినా తిట్టినా వెంటనే రియాక్షన్స్, ఫస్ట్ బాడీ రియాక్ట్ అవుతుంది, తర్వాత వెంటనే సెల్ఫ్ గతం అనేది ఫస్ట్ వచ్చేస్తుంది. సో అలాగా అర్థం చేసుకోవడానికి ఏంటంటే దాని నుంచి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ అది ప్రయత్నిస్తుంది. ఇక్కడ అదంతా ఇక్కడ అర్థం చేసుకోవడం అంటే గమనించడం అని నాకు అనిపిస్తుంది సార్. అంతేకాని దాని మీద ఆ పాస్ట్ నుంచి తీసుకొచ్చిన అభిప్రాయాలతో ఫిక్స్ అయిపోవడం, దాని నుంచి తీర్మానాలు ఇవ్వడం, ఇది ఇది ఏం చేసినా సరే ఇంకా అది మళ్ళీ దాని నుంచి అది కంక్లూజన్ ఇచ్చేస్తుంది. అదే సార్, ఇంకేం లేదు. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అంటే గమనించడంలో కలిగే అవగాహనే అర్థం చేసుకోవడం. గమనించడంలో కలిగే అవగాహన అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. A nice discussion. Thank you so much, sir, for a nice participation. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ.